నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు కోన మాణిక్యం, ఏలూరు పది. ఏం పని చేస్తారు? నేను చిన్న వ్యాపారం చేసుకుంటుంటాను. ఎలా ఉంది మీ వ్యాపార పరిస్థితి? పర్వాలేదండి, బాగానే ఉంది వ్యాపారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది కదండి, ఎలా ఉంది పరిపాలన? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన బాగుందనే చెప్పాలండి. ఎందుకు చెప్పాలంటే, గత గవర్నమెంట్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయినా సరే, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు సీఎం గారు సంపదని నిదానం సృష్టిస్తా ఆయన కొన్ని హామీలు ఇచ్చాడు. హామీలు కూడా ఒక్కొక్క నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. దాన్ని బట్టి చూస్తే కూటమి బాగుందని చెప్పాలి. సూపర్ 6 పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు కదండి, పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా? అందుతున్నాయండి. ఇప్పుడు తల్లికి వందనం ఉంది, 95% అందినాయి అందరికీ. ఒకరికిద్దరికి ఏదో చిన్న కరెంట్ మీటర్లో ఎక్స్ట్రా వచ్చిందని, భూమి మీద ల్యాండ్ ఎక్కువ ఉందని తప్పించి 95%, 96% తల్లికి వందనం ఇద్దరికి ముగ్గురికి ఇచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు. చాలామంది తల్లుల దగ్గర నేను మాటలు కూడా అన్నాను. జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇచ్చాడు, ఇంకో పిల్లడికి ఇవ్వలేదు, మన చంద్రబాబు గారు ఇద్దరికి ఇచ్చారు, ముగ్గురికి ఇచ్చారని చెప్పి చాలా ఆనందంగా ఉన్నారు ప్రజల విషయంలో. అంటే కొంతమందికే అందుతున్నాయి అంటున్నారు, నిజమే? ఏమండి, ఇప్పుడు వాడికి చేతకాలేదు ఇవ్వడం, ఇచ్చినోడి మీద నిందలేయాలి, బురద జల్లాలి అని తప్పించి వాళ్ళ దగ్గర ఏమీ లేదండి. అలా చేతకాలేదు కాబట్టి జనాలు పక్క పెట్టేశారండి. రైతు భరోసా నిడుదల నిన్నగాక మొన్న రైతు భరోసా నాకు పొలం ఉంది కొంచెం, నాకు కూడా 2,000 + 5,000 7,000 పడినాయి. హ్యాపీ, చాలామంది పడినాయి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పడినాయి. అంటే కొంతమందికే పడుతున్నాయి. అదే చెప్పాను కదండి, కొంతమందికే పడుతున్నాయి అంటే పన్నుల లిస్ట్ వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? ఎవరైనా వచ్చి ధర్నాలు చేశారు నాకు పడలేదు ఎవరు అడుగుతున్నారా? ఎవరన్నా వచ్చారా? 1-2 ఉంటాయండి, 100% ఎవరికి పడవు, 1-2 మిస్టేక్లు ఉంటాయి. 95% పథకాలు అమలు జరుగుతుందండి. పథకాల విషయంలో నాకు తెలిసినంత వరకు 95% జనాలు ఆనందంగానే ఉన్నారు. ఎందుకంటే తల్లికి వందనం ఆనందంగా ఉన్నారు. తర్వాత రైతు భరోసా పడింది, 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం రైతు భరోసా పడింది. ఉదాహరణ రైతు భరోసా నాకు పడింది, నాతో పాటు మా బాబాలకి, మా చుట్టాలకు చాలామంది పడింది. మా చుట్టాలు అయితే నాకు ఇది పడలేదని చెప్పిన ఎవరు లేరు, నాకు చాలామంది పడింది. రైతు భరోసాలో కూడా చాలా హ్యాపీ. అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందంట. 5 సంవత్సరాలు పూర్తి అవ్వాలనే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడి ఇంత పోరాటం చేసి, పాపం ఆయన డబ్బులు లేకపోయినా సరే సింగపూర్ వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చి అమరావతిని ఎలాగైనా పూర్తి చేసి చూపించాలని చాలా సంకల్పంతో ఉన్నాడు ఆయన. నా మట్టుకు నాకు ఆయన మీద నమ్మకం ఉంది. 5 సంవత్సరాలు మ్యాక్సిమం పూర్తి చేస్తారని నమ్మకం ఉంది. అంటే చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు, నిజంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం? అవును, మరి దానికోసం ఆల్రెడీ ఇప్పుడు నాకు ఈ సంవత్సరం కాలంలో 3 సార్లు 4 సార్లు ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళాడు. కొన్ని పరిశ్రమలు ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీలు వస్తేనే ఉద్యోగాలు ఇవ్వగలం మనం. 20 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేం కదండి. మంచి ఫ్యాక్టరీలు తీసుకురావాలి, తద్వారా మన యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి. అదే ఆయన సంకల్పం. దాంట్లో సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఆయన అంత అమర మేధావి, ఆయన నమ్మే వస్తాయి ఫ్యాక్టరీలు. జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు రాలేదండి? వాడికి ఏమి విషయం తెలియదు, వెళ్ళాడు, ఇంగ్లీష్ కూడా ఏం మాట్లాడాడు, అతను మాట్లాడి ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాలేదు. అలాంటి వాడిని నమ్మి ఫ్యాక్టరీలు వస్తాయండి. మన చంద్రబాబు నాయుడు గారు చక్కగా సింగపూర్ వెళ్ళారు, మొన్న కొన్ని ఫ్యాక్టరీలు తీసుకొస్తారు, తద్వారా ఉద్యోగాలు కూడా ఇస్తారు. దాంట్లో మాకు నమ్మకం పూర్తిగా ఉంది. గత 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందండి? అంటే గత 5 సంవత్సరాల్లో గంజాయి అండి, గంజాయి వల్ల ఎంతమంది బలైపోయారండి, ఎన్ని మంది విద్యార్థులు జీవితాలు నాశనం అయిపోయినాయండి. అదొక్కటి చాలండి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో లా అంటారు ఎంత చండాలంగా ఉందని చెప్పడానికి. గంజాయి కూడా చాలండి, విడిగా దొరికింది గంజాయి. విశాఖపట్నం నుంచి మన రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా సరే గంజాయిలో దొరకడమే. అలాంటి గవర్నమెంట్ ఇప్పుడు సీఎం చంద్రబాబు అయిన తర్వాత గంజాయిని పూర్తిగా అరికట్టాడు. దాంట్లో సక్సెస్ అయినట్టు చెప్పాలి మనం. గత 5 సంవత్సరాల్లో మహిళల పట్ల ఎలా ఉండేది సార్? అసలు పనితీరు కానీ, అధికారుల స్పందన కానీ, లేదంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే కనుక ఎలా ఉండేది? గత 5 సంవత్సరాల్లో ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే ఇప్పుడు ఈ గంజాయి, ఉదాహరణ గంజాయి ఉంది, ఆ గంజాయి తాగిన కుర్రాడు ఏం చేస్తారండి? ఆడేం చేస్తాడు ఆడికే తెలియదు. దానివల్ల గంజాయి తాగడం, తర్వాత మందు కూడా ఇష్టం వచ్చినట్టు ఎందుకు పనిచేసి చీప్ క్వాలిటీని అమ్మేయడం, దాని ద్వారా నిశ ఎక్కువైపోయి ఆడవాళ్ళ మీద ఆగేచ్చాలు కానీ, ఇంకా రేపులు చేయడం కానీ, ఆడపిల్లలు ఏడిపించడం కానీ, కాలేజీల దగ్గర ఆగి గంజాయి తాగేసి ఎంత అలవాటు చేసేవారండి గత గవర్నమెంట్లో. ఇప్పుడు ఎన్నీ లేవు. ఇప్పుడు చక్కగా కాలేజీ దగ్గర చాలా డిసిప్లిన్గా ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఏదైనా చిన్న జరిగితే చాలండి, వెంటనే పోలీస్ వ్యవస్థ స్పందిస్తుంది. ఎందుకంటే పైన లా అండ్ ఆర్డర్ ఆయన ఫిక్స్ చేశారు చంద్రబాబు నాయుడు. తర్వాత ఈ మధ్యకాలంలో జనాలు బయట వచ్చేటట్టుగా కుర్రలు ఉంటున్నారని ఏం చేస్తున్నారు, డ్రోన్ కెమెరాలు పెడుతున్నారు.
ఖాళీ ప్లేసుల్లో కానీ అక్కడ కానీ కాలేజీలో కానీ డ్రోన్ కెమెరాలు పెడుతున్నారు. ఎవడైనా పొరపాటున ఎక్కడ మందు తాగడం కానీ అమ్మాయిని నేర్పించడం కానీ జరిగితే వెంటనే స్పాట్లో వచ్చేస్తున్నారు. వితిన్ 5 minutes పోలీసులు వచ్చేస్తున్నారు. అంత స్పీడ్గా ఉందని లా అంటారు. చాలా ఎక్సలెంట్ అనమాట. హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు. సార్ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉండాలండి. ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్కి బిగ్ బాస్ ఎవరండి అసలు? ఆ స్కామ్కి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన అరెస్ట్ అయితేనే ఆ స్కామ్ను మన వ్యవస్థను బయటికి తీసుకొచ్చేట్టుంటుంది. బిగ్ బాస్ ఆయనే అరెస్ట్ అవ్వాలి. వీళ్ళందరూ అరెస్ట్ అయిన వేస్ట్ చెప్పాలంటే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే కనుక ఆయన పార్టీని నెక్స్ట్ ఎవరు నడిపిస్తారంటారు? ఎందుకంటే ఇంక పార్టీని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే నడిపించాడు ఆ పార్టీని. ఇంకా జనాల మీద ఆ పార్టీ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో జనాలు అనిపించిన బాధలు ఒక రాక్షస పాలన కంటే ఘోరంగా ఉందన్నమాట. అలాంటి గవర్నమెంట్ కావాలని ఎవరు కోరుకోడు, అలాంటి పార్టీ కావాలని ఎవరు కోరుకోదు. అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ లేకపోయినా పార్టీని ఎవరు నడిపించలేడు, ఉన్నా నడిపించలేడు ఎవరు. జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ నూతనంగా ఒక యాప్ను ప్రవేశపెట్టాడు. వైసీపీ కార్యకర్తలు అంటే అందులో నమోదవ్వండి, కూటమి నాయకులు మీ మీద చేసే అక్రమాలను అందులో నమోదు చేసినట్టయితే మీకు మేము న్యాయం చేస్తామని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం? న్యాయం అనే మాట జగన్మోహన్ రెడ్డి తెలియదండి. అన్యాయం అనే మాట జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయినే చంపేసి చెల్లికి న్యాయం చేయలేనాడు, తల్లికి న్యాయం చేయలేనాడు, కార్యకర్తలు న్యాయం చేస్తారండి. కార్యకర్తలు కూడా నమ్మరండి. ఏదంటే తను ఏదో పార్టీ ఉనికి కోల్పోకుండా చచ్చిపోయిన పార్టీని ఎంతో కొంత బతికించుకోవడం కార్యకర్తలు ఉండాలి కాబట్టి ఆ కార్యకర్తలకు ఏదో చిన్న మాయ మాటలు చెప్తున్నాడు. ఆ విషయం ఆ కార్యకర్తలకు కూడా తెలుసు. మా నాయకుడు మాయ మాటలు చెప్తున్నాడు, మా నాయకుడిని కాపాడేవాడు ఎవడో లేడు, ఇంత అవినీతి చేసి 5 సంవత్సరాలు ఉన్నాడు, మమ్మల్ని కాపాడేదని కార్యకర్తలు కూడా చాలా సైలెంట్గా కూర్చున్నారు. ఒకళ్ళిద్దరు రఫా అంటున్నారు. వాళ్ళకు కూడా అర్థమైపోద్ది జగన్మోహన్ రెడ్డి మోసం. అంటే జగన్మోహన్ రెడ్డి మీద అనేక రకాల అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి కదా. 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉన్నారు. మరి ఇప్పటికే ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటంటారు? అరెస్ట్ చేయకపోవడం ఏంటంటే అండి, మేనేజ్ చేసుకున్నాడు వ్యవస్థలు, కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేశాడు ఆయన. ఎంతకాలం మేనేజ్ చేస్తారండి? కొంతవరకు మేనేజ్ చేస్తారు. ఆయన అధికారం ఉంది, ముందు అధికారాన్ని బట్టి కొంతవరకు మేనేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు టైం వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి. ఆయన చేసిన కేసులు చాలు. ఇంతకుముందు కేసులు బట్టి ఆయనకి అరెస్ట్ అయ్యే టైం వచ్చింది. ఎవరు ఆపినా ఎంత మేనేజ్ చేసినా జగన్మోహన్ అరెస్ట్ ఖాయం. అలాంటి నీచమైన వ్యక్తి అరెస్ట్ అవ్వడం జనానికి మంచిది. సార్ మీ ఎమ్మెల్యే గారి పేరు? మా ఎమ్మెల్యే గారి పేరు బడే రాధాకృష్ణ చంటి గారు. ఎలా ఉంది సార్ ఆయన పరిపాలన? ఆయన గురించి చెప్పాలంటే అసలు మాటలు చాలా అండి. ఎందుకంటే ఉదయం 6 గంటలకి వెళ్ళి ఏదైనా సమస్య అంటే ముందు ఉండేది ఆయనే. ఏలూరు ప్రజలు కూడా నాకు తెలిసి రోజుకి 200 మంది 250 మంది కూడా ఆయన కలుస్తున్నారండి రోజు ఉదయం పూటే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వ్యక్తి ఒక దొరకాలంటే వారం 10 రోజులు టైం పట్టేది ఒకప్పుడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు దొరకాలంటే జస్ట్ 5 నిమిషాలు చాలు. ఇంటికి వెళ్ళి 2 నిమిషాలు ముందు వచ్చేస్తే చాలు. వచ్చిన సమస్యలు కూడా పరిష్కారం చేసి పంపిస్తున్నారు. అక్కడ గొప్ప ఏంటంటే జనాలు రావడంతో పాటు 100% మన దగ్గరికి వచ్చాడంటే ఆ సమస్య పరిష్కారం అవ్వాలి అని కసిగా పనిచేస్తున్నారండి. ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మా ఏలూరు ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన చేసే విధానం, ఆయనకి ఐటీ శాఖ అంటే విద్యాశాఖను అప్పగించారు. ఆయన విద్యాశాఖలో చేసే మార్పులే కానీ, విద్యాశాఖలో తీసుకునే నిర్ణయాలే కానీ ఎలా అనిపించినాయి? ఆయన కొత్తగా మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ని కూడా ప్రవేశపెట్టారు. ఎలా అనిపించింది? ఇప్పుడు నారా లోకేష్ గారు అనే వ్యక్తి అండి ఫారిన్లో చదువుకుని చాలా అమోఘమైన మేధావి అండి. చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద మేధావి ఆయన. ఎందుకంటే ఉదాహరణ మొన్న విద్యాశాఖను తీసుకుందామండి. విద్యాశాఖలో పిల్లలందరికీ కూడా మంచి బట్టలు ఇచ్చాడండి. మంచి క్వాలిటీ బట్టలు ఇచ్చారు. క్వాలిటీ బట్టలు, బూట్లు, బెల్ట్లు, వీటితో పాటు పిల్లలు చదువులు బాగుండాలని చెప్పి ఎక్కడెక్కడ స్కూల్ డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేసి ఇప్పుడు మా ఏరియాలో ఉందండి, మా ఏరియాలో స్కూల్ కూడా హై స్కూల్ చేసాడు ఆయన. గెలిచిన సంవత్సరంలో హై స్కూల్ చేశాడు ఆయన. హై స్కూల్ చేసిన తర్వాత ఆ విషయం ఎమ్మెల్యే గారు తీసుకొస్తే ఎమ్మెల్యే వెంటనే బిల్డింగ్ కట్టించేస్తున్నారు. వాళ్ళు బిల్డింగ్ స్టార్ట్ అయిపోయింది. కావాలంటే ఆంధ్రప్రదేశ్ కానీ సదరన్ హై స్కూల్కి వెళ్ళండి, చూడండి బిల్డింగ్ కూడా స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేయడం కాకుండా పిల్లలందరికీ మంచి బుక్స్ కానివ్వండి, తర్వాత దీంతోపాటు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ కావాలి. ఫుడ్ కావాలని చెప్పి సన్నబియ్యం అండి. సన్నబియ్యం ఎన్ని కేజీలు కావాలంటే ఎన్ని బస్తాలు కానీ బస్తాలు ఇస్తున్నారండి. మంచి ఫుడ్ పెడుతున్నారు. గుడ్లు కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా. తల్లిదండ్రులు కొంతమందిని నేను కనుక్కోవడం కూడా జరిగింది. ఎందుకంటే నాకు ఇలాంటివి కొన్ని ఇష్టం అనమాట తెలుసుకోవడం. కనుక్కుంటే 2 రోజులు దండం పెడతాను లోకేష్ గారికి. ప్రైవేట్ స్కూల్లో ఎందుకు పని చేస్తారండి, హై స్కూల్ అంత బాగుందండి గవర్నమెంట్ స్కూల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. మా హై స్కూల్లో కూడా మొన్న సంవత్సరం కానీ మన పిల్లలు పెరిగారండి. ఇంకా 100కి ఎన్ని మార్కులు ఇస్తారండి కూటమి ప్రభుత్వానికి? 99 ఇస్తా. థ్యాంక్స్.